ప్రభుత్వం వచ్చింది, అన్ని విభాగాల్లో అప్పులు అప్పులు అప్పులు, ఒక్కొక్కటి తవ్వుతుంటే ఎన్ని వేల కోట్ల అప్పులు అనేది ఇంకా తెలియని కూడా తెలియట్లేదు, బయటకు వస్తున్నాయి. అప్పటికి ఉన్న అప్పుల్ని మేనేజ్ చేసుకుంటూ కాస్త ముందుకు తీసుకొని వెళ్ళాలని చెప్పని ఇమీడియట్గా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చామా, 3 నెలల పెండింగ్ పెన్షన్ కూడా కలిపి ఇచ్చాం కదా, 7,000 ఎంతో కలిపి ఇచ్చారు ఏప్రిల్ నుంచి పెండింగ్ ఉన్నవి. ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు కూడా మన దీపావళి నుంచి అనౌన్స్ చేశారు. దీపం పథకం అనేది అందరికీ రావట్లేదు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఎవరైతే గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు దీపం పథకం తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఈ దీపం పథకం అనేది అర్హత అనేది ఉన్నది. పేరుకు మాత్రం వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తున్నామని చెప్తున్నారు. అది జరగట్లేదు అనేది కింద గ్రౌండ్ లెవెల్ ఒక ప్రచారం జరుగుతుంది. అదేనండి, ఒక పథకాన్ని రూపొందిస్తున్నప్పుడు ఖచ్చితంగా దానికి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో 5.5 కోట్ల జనాభా ఉంది అనుకుందాం, 1.5 కోటి కుటుంబాలు ఉండుంటాయి మామూలుగా. సో ఏదైనా ఒక పథకం పెడుతున్నప్పుడు దానికి ఒక ఎలిజిబిలిటీ, లేదంటే దానికి అన్ని చూసుకొని పెడతారు. ఇప్పుడు వీళ్ళు సిలిండర్ అని చెప్పిన దానికి ముందు ఫేజ్లో ఇలా దీపం అని అంటున్నారు. అంటే ప్రభుత్వము ఆ పథక రచనలో మార్పులు చేర్పులు చేసుకుంటూ అల్టిమేట్లీ లబ్ధిని అందిస్తుంది. ఈ లోపే ముందే కూసిన కోయిలలాగా ఎవరో ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు, వైసీపీ లాంటి వాళ్ళు అండము, పాపం కొంతమంది కింద స్థాయిలో ప్రజలు అది నమ్మేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు, అమాయకులు ఉంటారు కదా, వాళ్ళు నమ్మడం. మేము ఒకటే చెప్తున్నాం ప్రజలకి, ఇటువంటివన్నీ పుకార్లు నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఏదైతే తెలుగుదేశం పార్టీ అప్పుడు చెప్పిందో మేము ఇది చేస్తామని చెప్పని ఉమ్మడిగా వాళ్ళు ప్రవేశపెట్టారో ఆ మేనిఫెస్టోకి సంబంధించి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదని చెప్పని మేము కూడా భావిస్తున్నాము. వాళ్ళు చేస్తున్నారు, మా ప్రభుత్వం శాయశక్తి